హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్. మీ సిద్ధంగా సుదర్శన్ మేనం శ్యామ్తో కలిసి ఇక మొత్తం మీద శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా వార్తలు చూద్దాం. ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి వార్తలు ఏంది, అక్కడ ఉన్నటువంటి విశేషాలు ఏంది, సమస్యలు ఏంది, పరిష్కార మార్గాలు ఏంది, రాజకీయాలు ఏంది అన్నీ కూడా చూద్దాం. వాటితో పాటు మూవీ వార్తలు, ఇటు స్పోర్ట్స్ వార్తలు కూడా చూద్దాం. వాటికన్నా ముందు ఒకసారి శనార్థి నేటి మాట చూద్దాం. బయటకు రావా బాపు, ప్రతిపక్ష నేతగా నీ బాధ్యత ఏంది? అసెంబ్లీ సమావేశాల్లో నీ పాత్ర కనిపించదా? అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని తిరకాసు పెట్టే నీ వ్యూహాలు ఏమైపోయాయి? ప్రజల తరపున గొంతెత్తాల్సిన నీ గలం ఎందుకు మూగపోయింది? బంగారు తెలంగాణ రుణం తీరిపోయిందా? జిత్తుల వారి ఉపాయాలకు స్వస్తి పలికావా? 10 ఏళ్ల పాలనలో మీరు చేసిన పాపాలు యాదికొస్తున్నాయా? అవినీతి మరకలు మచ్చలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా? లేదంటే తలలు మాసిన నేతలకే చుక్కలు చూపించిన పౌరుషం చచ్చిపోయిందా? ఫామ్ హౌస్కే పరిమితమైతే సమాజం కోసం కొట్లాడేది ఎవరు కాక, చట్టసభల్లో సింహంలా గర్జించి ప్రజా సమస్యలపై మాట్లాడితే చూడాలని ఉంది. ప్రతిపక్ష నాయకుడిగా అధికార పక్షానికి చుక్కలు చూపిస్తావనుకుంటే చెల్లని ముఖంలా ఎందుకు ముఖం చాటేస్తున్నావో చెప్పు బాపు అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న ఏమైతుంది కాక నీకు, నువ్వు ప్రతిపక్షంలో ఉండాలంటే చూడాలని ఉందని చెప్పేసి నేను కూడా చాలాసార్లు చెప్పిన. ఆ ప్రతిపక్షంలో చూడాలనుకుంటే నువ్వేమో ఒక్కసారి వస్తే రామమ్మ మెరుపుతి గారు రా అంటే ఇట్లాంటి ఇక్కడ చెక్కుమని వెళ్ళి బాపు బయటకు వచ్చి కొట్లాడిండు అనుకో, ఇక మొత్తం భాగవతాలని బయటకు వస్తాయి అని చెప్పి బాపు పగడ్బందీగా ఫామ్ హౌస్ లోకే పరిమితమైన. ఫామ్ హౌస్ లో పరిమితమవుడు కరెక్ట్ కాదు కాక. గజ్వేల్ ప్రజలు నిన్ను గెలిపించాడికి పంపించింది ఎందుకంటే నువ్వు మా గురించి మాట్లాడతావు, మా బాగోగులు చూసుకుంటావు, మా సమస్యలు పరిష్కరిస్తావని చెప్పేసి నేను తీసుకొచ్చి మొత్తం నువ్వు సప్పుడేగా కూర్చొని ఆన్నే ఉంటే ఇది కరెక్ట్ కాదని చెప్పేసి పబ్లిక్ అంటున్నారు. పబ్లిక్ అన్నాడు కాదు, వాస్తవమే. ఫోకస్ చూద్దాం ఒకసారి. ఏబిసిడి వర్గీకరణ ధర్మబద్ధమైనది. ఉప కులాలకు వర్గీకరణతోనే న్యాయం అంటూ ఎవరు? పందుల సైదులు తెలంగాణ విద్యావంతుల వేదిక మంచి వ్యాసాలు వర్గీకరణ గురించి. అందరికీ సమన్యాయం జరుగుటకై జనాభా దామాషా ప్రాతిపదికన ఎస్సీ తర్వాత ఏబిసిడి వర్గీకరణ వేగవంతంగా అమలు చేయాలని తెలంగాణ విద్యావంతుల వేదిక నల్లగొండ జిల్లా అధ్యక్షుడు పందుల సైదులు అన్నారు. అయితే బుధవారం నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన ఎస్సీ షెడ్యూల్ కులాల వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ జస్టిస్ డాక్టర్ షమీమ్ అఖ్తర్కి వర్గీకరణ ఆవశ్యకతపై సంబంధించినటువంటి వివరాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేస్తూ కమిషన్తో సవివరంగా అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పందుల సైదులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రకారం సామాజిక న్యాయం అనేది మానవులందరి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కోసం నిలుస్తుందని, ఆ కోణంలో అణగారిన వర్గాల దుస్థితిని చూసి తను అనుభవించిన వివక్షతను ఆధారంగా చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన వాగ్దాటిని పెంచి అన్యాయం, అసమానతలు, వివక్షతకు గురైనటువంటి అణగారిన నిరాడంబర వర్గాల కోసం సామాజిక న్యాయం కోసం తన ధ్యేయాన్ని ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే మొత్తం మీద ఇక్కడ ఏబిసిడి వర్గీకరణ అనేటువంటి ధర్మబద్ధమైంది. ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది జరగాలి, ఎందుకంటే జరగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. ఉపకులాలకు సంబంధించి అంటే ఎస్సీల్లో మాదిగా 2 సామాజిక వర్గాలే ఉంటాయని చెప్పి చాలా మందికి తెలుసు. కాకపోతే ఏంటంటే 57 ఉపకులాలు కూడా ఉంటాయి. వాళ్ళకు కూడా న్యాయం జరగాలంటే ఏబిసిడి వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పేసి పందుల సైదులన్న మంచి వ్యాసం రాసిండు. కచ్చిరికాడి ముచ్చట్లు చూద్దాం. ఓ సిన్నమ్మ గీ పాలకులకు సోయి ఉన్నదా? ఎందుకు బిడ్డ అట్లాంటివి? మరే లేకపోతే ఏందో చెప్పు. దినాం సర్కారు బడి హాస్టళ్ల ఫుడ్ పాయిజన్లతో దవాఖాన్ల చేరిక కాబట్టిరి, కాటికి కాలు జాపబట్టిరి. అవును బిడ్డ, నిజంగానే నాకు చాలా బాధ అవుతుంది. మన మాటకు అనుకుందాం దొర చక్కదనం బాగలేదని ఈ కాంగ్రెస్ కు ఓట్లేస్తేవి. వీళ్ళ పాలన గట్లనే ఉండే. ఎట్లా బిడ్డ, వీళ్ళకి విగ్రహాలు మారుస్తాము ఆర్భాటాలు ప్రకటనలకు తప్ప డబ్బులు ఉంటున్నాయి కానీ ఈ సినిమాలకు ఉంటున్నాయి కానీ బడిని బాగా చేస్తందుకు ఉంటలేవని చెప్పేసి పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రులు ఉత్తమ్ కొమటిరెడ్డి, పొన్నం రిజర్వాయర్ సందర్శన నల్లగొండలో. ఇది ఇట్లా ఉంటే డ్రగ్స్ రాకెట్ పై వేట ఉపేక్షించేది లేదు అంటూ గట్టి, ఇది కవితలాగా లేదు, అది ఉపేక్షించేది లేదు ఉంది. ఇది అంటూ గట్టి నిర్ణయం తీసుకుంటుంది సర్కార్. అవును, మరి రానున్న రోజుల్లో యువత ఏమైపోవునో అని చెప్పేసి ఒకటి ఉంటే అర్హులకే ఇందిరమ్మ ఇండ్ల మంజూరు. గ్రూప్ 2 పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలి. పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లాల కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్. ఇచ్చేంద్రం చూసుకుంటే హీరో మోహన్ బాబు మీద రాసేందుకు నీకు ఎంత ధైర్యం? నీవు సినిమాల్లో హీరో కేటుగాడివి, బయటకు మాత్రం జీరో కేటుగాడివి అని చెప్పేసి వీళ్ళు మోహన్ బాబు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్త చూసుకుంటే అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలి, నిఘా వ్యవస్థను పటిష్టం చేసుకోండి.
భీంపూర్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన ఎస్పీ గౌసాలం ఆదిలాబాద్. ఇది ఇట్లా ఉంటే సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి. ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు గణేష్ మహారాజ్ డిమాండ్ చేస్తా ఉన్నారు ఆదిలాబాద్ నుంచి. కేరళ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రను మానుకోవాలి. కేంద్ర ప్రభుత్వాన్ని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు లంక రాఘవులు డిమాండ్ చేస్తున్నట్ట. కేరళ ప్రజా ప్రభుత్వానికి సంఘీభావం చెప్పినట్టు. ఇక్కడ ప్రభుత్వాన్ని చూసుకోరు ఫస్ట్, తర్వాత కేరళను చూశారు. వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు అస్వస్థత. ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన తుడుం దెబ్బ నాయకులు. విద్యార్థులకు ఏమైనా జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక వాంకిడి నుంచి. ఇక అవుట్ సోర్సింగ్ సంస్థ మాయాజాలం. ఉద్యోగాలకు నోటిఫికేషన్, తర్వాత చిన్న పత్రికల్లో ప్రకటన జారీ చేసి ఏజెన్సీ. అయితే సమాచారం అందలేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న పత్రికలలో ఇచ్చిన వాటి ఇచ్చినట్టు ఇస్తున్నట్ట కథ. నిర్మల్ నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. పల్లెల్లో స్థానిక ఎన్నికల సందడి. రిజర్వేషన్లపై ఉత్కంఠ. ఇక పోటీకి సిద్ధమవుతున్న నాయకులు. ప్రజలతో మమేకానికి యత్నాలు జరుగుతూ ఉన్నాయి. నిజామాబాద్ అంటారు కాదు, నిజామాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఉంది పరిస్థితి. అయితే ఎవరికి రిజర్వేషన్లు వస్తాయి, రిజర్వేషన్లు వచ్చిన తర్వాత మేము రిజర్వేషన్లను కూడా స్థానిక సంస్థల రిజర్వేషన్లు అంటే జడ్పీటీసీ ఎవరు ఉండాలో, ఎంపీటీసీ ఎవరు ఉండాలో, సర్పంచ్ ఎవరు ఉండాలో నిర్ణయించేది కూడా అక్కడ ఉన్న మంత్రులు, అక్కడ ఉన్న ఎమ్మెల్యే. ఇది ఉండదు వాస్తవంగా. అక్కడ జనాభా ప్రకారం బాగుంటది. పబ్లిక్ ఏమనుకుంటారో అది వాళ్ళని ఎన్నుకోవాలి. అసలు సమస్యలు పరిష్కరించాలని రాస్తారోకో రహదారిపై బైఠాయించి రాజంపేట బీసీ కాలనీ వాసుల నిరసనలు నిలిచిపోయిన వాహనాలు. కామారెడ్డి. ఇక లిఫ్ట్ ఇరిగేషన్ కు నిధులు మంజూరు చేయండి. మంత్రి ఉత్తమ్ కుమార్ ను కలిసిన వినయ్ రెడ్డి అని చెప్పేసి ఆర్మూర్కు సంబంధించి ఒక వార్త. బాపూజీ విగ్రహంపై చిన్న చూపేలా. 2 చేతులు కోల్పోయి శిథిలావస్థలో మహాత్ముని విగ్రహం. కనీసం మరమ్మతులు కూడా చేయని పరిస్థితిలో పాలకులు. బాల్కొండ దగ్గర కబ్జాదారుల నుంచి మా భూమిని కాపాడండి. సంబంధం లేని వ్యక్తులు వచ్చి ఆక్రమించారు. రెవెన్యూ, ఎస్ఆర్ఎస్పీ అధికారులు న్యాయం చేయాలని చెప్పేసి బాధితులు వినతి పత్రం చేస్తా ఉన్నారు. ఆర్మూర్కు సంబంధించి రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్ కు ఘన్పూర్ విద్యార్థుల ఎంపిక. కంగ్రాచులేషన్స్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్త చూసుకుంటే సారంగపూర్ కేజీబీవీలో విద్యార్థినులకు అస్వస్థత. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. ఎటుపోతుంది వ్యవస్థ? ప్రతిరోజు ఇవే జరుగుతూ ఉన్నాయి. మనం ఇక అంటున్నా కానీ ఎటుపోతుంది వ్యవస్థ? వాళ్ళు ఏమైనా పిల్లలు అనుకుంటున్నారా, ఇంకా ఏమన్నా అనుకుంటున్నారా? కడుపు నొప్పి వణికిపోతున్నారు పిల్లలు, చలికి వణికిపోతున్నారు. వాళ్ళకు పరిస్థితి సరిగ్గా లేవు. ఘోరం పరిస్థితులు నిజంగా. ఇక పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్షకు ఎన్పిసి అవార్డు. రాష్ట్రపతి చేతుల మీదుగా స్వీకరణ. 65 లక్షల నగదు బహుమానం. గెలుచుకున్న చిల్లపల్లి పంచాయతీ. గ్రూప్ 2 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అంటూ. క్రిస్మస్ గిఫ్ట్ పేరుతో విద్యార్థులకు బైబిల్ పంపిణీ. ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలంటూ ఏబీవీపీ డిమాండ్. ఏం రోగమో అర్థం కాదు. అంగన్వాడీ టీచర్ భార్యాభర్తలపై కేసు నమోదు చేసిరట రాజన్న సిరిసిల్ల జిల్లాలో. సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి. ఉపాధ్యాయ సంఘ నాయకులు డిమాండ్ చేస్తా ఉన్నారు కరీంనగర్ నుంచి. ఉమ్మడి జిల్లా వార్త చూసుకుంటే 100 ఎలుకలు తిన్న రాబందు తీర్థయాత్రలకు పోయినట్లుంది. రేవంత్ రెడ్డి వైఖరి తెలంగాణలో దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. రేవంత్ రెడ్డి కాదు, రైఫిల్ రెడ్డి అని ఘాటైన విమర్శనట. సంగారెడ్డి విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నాడు. నువ్వు మాట్లాడేది ఏమున్నదే, నీకేమైనా అర్హత ఉందా దానికి? ఘనంగా సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ జన్మదిన వేడుకలు. జైరాబాద్ లో మంచి నాయకుడిని కోల్పోయాం. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి నివాళులర్పించారు. అక్కడ నాయకుడు. నాగల్గిద్ద పోలీస్ అవుట్ పోస్ట్ సందర్శించిన జిల్లా ఎస్పీ. నారాయణఖేడ్ సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో రివ్యూ మీటింగ్. శిక్షణలో భాగంగా నారాయణఖేడ్ సబ్ డివిజన్ కు వచ్చిన ట్రైనీ ఎస్ఐలకు సూచనలు. జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్. తల్లిదండ్రుల యోగక్షేమాలు చూడని సంతానానికి చెంపపెట్టు. వృద్ధాప్యంలో అండగా నిలవని కొడుకుకి చట్ట ప్రకారం శిక్ష. తల్లిదండ్రుల యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత వారి పిల్లలదే. మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 అండగా ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. నిజంగా కూడా ఎవరైనా తల్లిదండ్రులకు భోజనం పెట్టకుండా, తల్లిదండ్రులను పట్టించుకోకుండా, తల్లిదండ్రులని ఇట్లా ఏమన్నా చేస్తే మాత్రం 100% శిక్షార్హులు మీరు. ఎందుకనంటే ఇక్కడ ఆర్డీఓ కోర్టు ఉంటుంది. ఆర్డీఓ ఉంటాడు కదా, ఆర్డీఓకి తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే మీ భూమి అంతా కూడా కొడుకుల పేరు రాసినాక మీ గురించి పట్టించుకోరనుకో, మళ్ళీ ఆర్డీఓకి ఒక లెటర్ పెట్టండి, మీ భూమి మీ మీదకి వచ్చేస్తుంది, మీ పేరు మీదకి వచ్చేస్తుంది. ఎవరైతే ముసలి వృద్ధాప్యం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో
వాళ్ళ పేరు మీదకి వచ్చేస్తుంది. కాబట్టి 100% పిల్లలు కొడుకులు బిడ్డలు ఎవరైనా ఉంటారో వాళ్ళు పెద్దోళ్ళని అంటే తల్లిదండ్రులను బాగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే వాళ్ళ ఆస్తులని అనుభవించే అధికారం మీకు ఉండదు. మళ్ళీ కావాలనుకుంటే మీకు మీ పేరు మీద చేసినా కానీ మళ్ళీ వాళ్ళ పేరు మీదకి వచ్చేస్తుంది. అట్లనే జరిగింది ఆడ ఏది ఆందోళనలో. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో 3 యువకుల కిడ్నాప్ అంట. సొంత అక్కకు తమ్ముడు బెదిరింపు మెసేజ్ చేశాడనే నెపంతో కిడ్నాప్ చేసిన బావ అడవిలో బంధించి చిత్రహింసలు పెట్టినట. సొంత బామర్దిపై తన అనుచరులతో బావ అత్యాయత్నం కూడా చేశాడు. కన్ను మొత్తం ఏం మనుషులు ఏంది ఇది? ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో 3 యువకుల కిడ్నాప్ కేసు నమోదైంది. సాయి అనే వ్యక్తి తమ సొంత అక్కకు ఇన్స్టాగ్రామ్ లో ఫేక్ ఐడితో బెదిరింపు మెసేజ్ చేశాడనే నెపంతో ఆమె భర్త క్యామా రాఘవేందర్ సొంత బొమ్మర్దులు అని చూడకుండా తన అనుచరులతో కలిసి కిడ్నాప్ చేయించారు. తారామతిపేట గ్రామానికి చెందిన సూర్య, తొరూరు గ్రామానికి చెందిన సాయి విజయ్లను కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ కి గురైన బాధితులు పెద్దనాన్న నిట్టు శ్రీరాములు సొంత ఫ్యామిలీ మెంబర్స్. ఇల్లు వీళ్ళు చేసిన కథ వాళ్ళు చేసింది. ఘోరం అంటే ఘోరం. ఇంత ఘోరంగా బట్టలు ఊడదీసి కొట్టిల్లు అంటే ఏ విధంగా ఇంకా మొబైల్ ఫోన్ లో వీడియోలు చిత్రీకరించినంట. కాళ్ళు చేతులు కట్టేసి పైపులతో రాడ్లతో కట్టెలతో ఘోరంగా చిత్రహింసలు. మరి సొంత అక్కకు సొంత తమ్ముడు ఫేక్ ఐడితో ఎందుకు పెట్టిల్లు? కథ ఏంది? కార్ఖాన ఏంది? మరి ఏం జరుగుతుందో ఇంత దారుణమాన కర్రలతో కన్ను పగిలిపోయింది. కార్మికులకు ఎల్లవేళలా అండగా సిపిఐ పార్టీ చేవెళ్లలో సిపిఐ పార్టీ సభ్యులు ఏం జరిగినా కూడా ఇంత దారుణంగా కొట్టిన పైన కేసులు పెట్టి బొక్కలేయాల్సిన అవసరం ఉంటది కదా. 100% ఇవ్వాలి. ఒక కుర్మ సామాజిక వర్గం బిడ్డలు వీళ్ళంతా వాళ్ళే కదా. పార్టీ కోసం ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలి. సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కె రామస్వామి. ఇది ఇట్లా ఉంటే ప్రైవేట్ పనుల కోసం గ్రామాల్లో విద్యుత్ అంతరాయం. ఇష్టానుసారంగా లైన్ కట్ చేస్తున్న విద్యుత్ అధికారులు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న వైనం. పల్లెటి జంగయ్య నాగిల్ల మాజీ సర్పంచ్ ఫైర్ అవుతుండు మాడుగుల దగ్గర. ఇక జర్నలిస్ట్ పై దాడిని నిరసిస్తూ పరిగిలో నిరసన చేపట్టిన జర్నలిస్టులు సినీ నటుడు మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పరిగి పోలీస్ స్టేషన్ లో నటుడు మోహన్ బాబుపై ఫిర్యాదు చేసిండ్రు. నందివాగులో రసాయన పదార్థాలు పారబోసిన గుర్తు తెలియని వ్యక్తులు కలుషితమైన నీరు. ఇక చూడు ఎంత దారుణమైన పరిస్థితి. మోమిన్పేట దగ్గర ప్రభుత్వ భూములను రక్షించండి. ఇక బషీరాబాద్ సర్వే నెంబర్ 25/1లో అక్రమాలు జరుగుతున్నాయంట. తహసీల్దార్కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ యువజన నాయకుడు అని చెప్పేసి కుత్బులాపూర్కు సంబంధించి. ఇప్పుడు ఈ పారబోసిన దాంట్లో ఇటువంటి చాలా డేంజర్. వాళ్ళని తీసుకుపోయి బొక్కలు వేయాలి. మామూలు తీసుకొని తొక్కాలన్నా. గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం ఒకసారి. కొలువు తీరిన నార్సింగి వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ. నార్సింగి మార్కెట్ కమిటీ చైర్మన్ గా కోట వేణు, వైస్ చైర్మన్ గా ఖ్యాతం దశరథ్ యాదవ్, హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వ పాఠశాలలో అధ్వాన పరిస్థితులు, కనీస మౌలిక సదుపాయాలు కరువు. ఎక్కడ చెత్త అక్కడే. అమీర్పేట్లో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి చాలా దగ్గర ఇట్లా ఉన్నది. హార్ట్ ఆఫ్ ద సిటీ అమీర్పేట్. జర్నలిస్టులపై దాడికి నిరసనగా TUWJ ఆధ్వర్యంలో ధర్నా. తక్షణమే మోహన్ బాబును అరెస్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇరిగేషన్ శాఖ ప్రధాన కార్యాలయం వద్ద బాధితుల ఆందోళన. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యమే తమ పాలిట శాపంగా మారింది. చెరువు పేరుతో తమను ముంచొద్దంటూ ప్రభుత్వానికి మొర. ఖైరతాబాద్ నుంచి మణికొండలో విజృంభిస్తున్న దోమలు. ఫాగింగ్ మరిచిన మున్సిపల్ అధికారులు, రోగాల బారిన పడుతున్న ప్రజలు. మూలన పడేసిన ఫాగింగ్ మిషన్ అంట. ప్రజా సమస్యలపై పట్టింపేది. నిత్యం ఫాగింగ్ చేపట్టాలంటున్న మణికొండ మున్సిపల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు సీతారాం దులిపాటి అని చెప్పేసి ఒక సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తాం. కార్పొరేట్ కొలను లక్ష్మి. ఏం సమస్య? ఉమ్మడి పాలమూరు జిల్లా వారు చూసుకుంటే అబద్ధాల కూతల ఆల వెంకటేశ్వర రెడ్డి ఇక అభివృద్ధిని చూసి మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతుండు. అవాకులు చెవాకులు దేవరకద్ర నియోజకవర్గంలో పేలవు. మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లెపాగు ప్రశాంత్. రాజీ మార్గమే రాజమార్గం. 14న జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయండి. జిల్లా ఎస్పీ డి జానకి గారు చెప్తుండ్రు. వాస్తవం అది. రాజీ మార్గమే రాజమార్గం. చిన్న సమస్యలు ఉంటే మాట్లాడుకొని క్లోజ్ చేసుకోండి ఇష్యూస్. జర్నలిస్టులపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోండి. హీరో మంచు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి. కొల్లాపూర్ సిఐ తర్వాత ఆర్డీఓలకు TUWJ IJU ఫిర్యాదు చేసిందంట. నాణ్యమైన వైద్యం అందించండి. ఆసుపత్రి సూపరింటెండెంట్ సంపత్ కుమార్ సింగ్ మహబూబ్ నగర్ నుంచి. మీడియాపై మోహన్ బాబు దాష్టికం.
ఖండించిన ప్రెస్ క్లబ్ సభ్యులు అని చెప్పేసి ఒక వార్త. కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమంగా ధాన్యం రవాణా, అక్కడ ఏర్పాటు చేయని కొనుగోలు కేంద్రాలు, తెలంగాణలోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అక్కడికంటే ఎక్కువ ధర సొమ్ము చేసుకునేందుకు దళారులు మిల్లర్ల పన్నాగం. అక్కడి ధాన్యం కొని ఇక్కడికి తీసుకొచ్చి విక్రయం చేస్తున్నట్టు తెలంగాణలో నిండా ఉంచుతున్నారు. చూసుకో. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే రైతులకు నష్టం లేకుండా భూసేకరణ, కృష్ణానదిపై లిఫ్ట్ నిర్మాణ పైప్ లైన్ ఏర్పాటు, నష్టపరిహారంపై రైతుల సూచనలు. పాలకవీడు మండలంలో రైతులతో ఆర్టీఓ శ్రీనివాసులు మాట్లాడండి. ఇక ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ వెంటనే అమలు చేయాలి. ఏకసభ్య కమిషన్ చైర్మన్ కి వినతి పత్రం సమర్పించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి నల్గొండ నుంచి. పక్కదారి పడుతున్న అంగన్వాడీ పిల్లల పౌష్టికాహారం విధులకు డుమ్మా కొడుతున్న అంగన్వాడీ టీచర్ అంట. సిపిడిఓకి ఫిర్యాదు చేసిన పేరెంట్స్ అంట. మెమో జారీ చేసిన సూపర్వైజర్. ఎక్కడ ఆత్మకూరేస్ నుంచి రోడ్డు ప్రమాదంలో 2 మృతి. ట్రక్కును ఢీకొట్టిన బైక్ అక్కడికక్కడే మృతి. పెద్దవారు. జాతీయ స్థాయి కబడ్డీకి ఎంపికైన క్రీడాకారిణి పేరు మార్పు. ఎంపికైంది పి వైష్ణవి, లిస్టులో అదే పేరుతో జి వైష్ణవిని ఎంపిక చేస్తున్నట. జాతీయ స్థాయి ఎంపిక తీర్మానం చేతుల మీదుగా బహుమతి. ఎంపికలో పొరపాటు ఎవరిదో చర్యలు తీసుకోవాలని చెప్పేసి కుటుంబ సభ్యులు అంటున్నారు. పి వైష్ణవి పేరుతో ఉన్నది జి వైష్ణవి ఎట్లొచ్చింది లిస్ట్ లోకి? ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఏంది ఇదంతా కథ? అరే, ప్రతిభ ఉన్న క్రీడాకారులను ఎందుకు నాశనం చేస్తున్నారు మీరు? క్రికెట్ లో సర్వనాశనం చేసిండ్రు, కబడ్డీలో కూడా అట్లనే చేస్తున్నారు. దీనివల్ల తెలంగాణకు మెడల్ రాకుండా పోతుంది కదా. ఇక 10 ఏళ్లుగా కుంటుపడిన అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి, పిఎస్సి చైర్మన్ చనమల్ల యాదవ్ రెడ్డి. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే చీకట్లో చితిమంటలు. సాగరాకసికుంట శ్మశాన వాటికలో కనీస లైట్లు లేని దుస్థితి. టాటా ఏసీ హెడ్ లైట్లతో వెలుతురులో దహన సంస్కారాలు చేసిరట. అధికారులు ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యం. కాటికాడ కానరాని కోట్ల అభివృద్ధి. టాటా ఏసీ పెట్టి హెడ్ లైట్లు పెట్టి దీంట్లో వేస్తున్నారు తప్ప కనీసం లైట్లు లేని పరిస్థితి. వరంగల్ హైదరాబాద్ తర్వాత సెకండ్ రాజధాని అని గొప్ప పేర్లు చెప్తా ఉంటారు. ఇది పరిస్థితి. ఏర్పాటు చేయాలి. అసలు గిరిజనులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది సవతి ప్రేమ. 6 గ్యారంటీలు కాదు, పోడు భూముల సంగతి ఏంటి? ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తీరును మార్చుకోకపోతే పతనాలు తప్పదు. డిసెంబర్ 13న జరిగే ధర్నాను జయప్రదం చేయండి. ఏఐకేఎంఎస్ మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి సక్రు గార్ల నుంచి. తెలంగాణ తల్లి విగ్రహాన్ని అవమానిస్తే హేమైన చర్య. తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి నిదర్శనం. వర్ధన్నపేట కాంగ్రెస్ నాయకులు జక్కి శ్రీకాంత్ అంటున్నాడు. తల్లిదండ్రులు విద్యార్థుల నడవడికను గమనించాలి. కళాశాల ప్రిన్సిపాల్ నాముని పావని కుమారి జనగామ నుంచి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదు. సంక్షేమ పథకాల్లో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు బోల్లం అశోక్. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. నేరస్తులకు ఇల్లందు ఎమ్మెల్యే అండ. ఎమ్మెల్యే అనుచరుడైతే హత్య చేయొచ్చా? అధికారులకు ట్రాన్స్ఫర్ పేరిట బెదిరింపులంట. నిందితులను కాపాడేందుకు యత్నాలు. తనపై మరో దాడికి కుట్రలు జరుగుతున్నాయని చెప్పేసి జర్నలిస్ట్ నిట్ట సుదర్శన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టూ మచ్ గా కొట్టిలో జర్నలిస్ట్ నిట్ట సుదర్శన్ అప్పుడే మళ్ళా దాడి పథకం చేస్తా ఉన్నారంట. నిన్న కాల్ చేస్తుంటే మరి ఏం జరుగుతుందో జర ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకన్నా జర చూడు. మీకు మంచిది కాదు జర్నలిస్టులతో పెట్టుకుంటే మీ నాశనం మీరే కోరుకున్నట్టు. మీకే అన్యాయం అవుతుంది. మళ్ళా మోహన్ బాబును అరెస్ట్ చేయాలి. జర్నలిస్టులు ప్రజా సంఘాల నాయకుల డిమాండ్. సత్తుపల్లిలో నిరసన ర్యాలీ. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనండేని అంటుండు. సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శిగా వీరభద్రం ఎన్నికైనలు కొనిజర్ల. విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి. మదిరలో సీఎం కప్ క్రీడా పోటీలు ప్రారంభమైనాయి. ఒకసారి స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. మందానా రికార్డ్ బ్రేక్. ఏడాదిలో అత్యధిక సెంచరీలు చేసిన మహిళా క్రికెటర్ గా స్మృతి మందానా. ఇక రోహిత్ అవుట్. సంకటంలో పడ్డ టీమిండియా. ఇక ముగిసిన తెలంగాణ ఒలింపిక్ ఎన్నికలు అధ్యక్షుడిగా జితేందర్ రెడ్డి విజయం. మల్లోరెడ్డిని తీసుకొచ్చి రెడ్డి సర్కార్ మల్లోరెడ్డిని పెట్టుకున్నారు. అరగంట పాటు మిస్సింగ్. జైస్వాల్ పై బీసీసీఐ గరంగరం అవుతుందట. ఎవరిని గమ్మత్తున్నది. ఒకసారి మూవీ వార్తలు చూద్దాం. మనల్ని ఎవడ్రా ఆపేది. గూగుల్ ట్రెండ్స్ జాబితాలో పవన్ కళ్యాణ్ అంట. ఊపు తగ్గిన రకుల్ అంట. అగో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో వరుస సినిమాలతో దూసుకుపోయింది. అదే సమయంలో తెలంగాణతో ఇప్పుడు ప్రభుత్వం కూడా మారింది కదా, పొలిటికల్ ఐటమ్ గాను మారిపోయిందట. అయితే టాలీవుడ్ లో ఊపు ఊపినటువంటి రకుల్ ప్రీత్ సింగ్ కు ప్రెసిడెంట్ సినిమాల అవకాశాలు తగ్గినాయంట. పైసల పెంకాసుల 2 ఏళ్లలో 16,000 కోట్లు. పాప్ స్టార్ టైలర్ ఇన్కమ్ ఇది. అమ్మ బాపురే, 1,600 కోట్లు సంపాదించిందంట 2 ఏళ్లలో.
హిస్టరీ క్రియేట్ 1000 కోట్ల రూపాయల కలెక్షన్లతో పుష్ప 2 విధ్వంసం సృష్టించిందని చెప్పేసి 1000 కోట్లు వస్తున్నాయి. ఇది ఓవరాల్ గా శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూస్తూనే ఉండండి. క్యూ న్యూస్. నేను మీ మేనం శ్యామ్ విత్ సిద్ధగోని సుదర్శన్, కెమెరామెన్ భరత్.